ప్రజల మన్ననలు పొందారు కనుకే మూడోసారి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ భారత్లో భాగమని చెప్పిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసమర్థ పాలనతోనే జూనియర్ వైద్యురాలి ఘటన జరిగిందని, ఇది బాధాకరమని పురంధేశ్వరి అన్నారు. పార్టీని ప్రజలు ఆదరించడం, ప్రజలు భారతీయ జనతా పార్టీని మూడో పర్యాయం కూడా ఆశీర్వదించారు అని అంటే ప్రజా రంజకమైనటువంటి పాలనని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించినటువంటి నేపథ్యంలో, ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మూడవ పర్యాయం తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఒక పార్టీ 2 పర్యాయాల తర్వాత మూడో పర్యాయం రావడం అనేది ఒకంత కష్టం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని చూస్తారు ప్రజలు. కనుక కష్టమైనప్పటికీ ప్రజలు ఆశీర్వదించారంటే ఏ రకమైనటువంటి పాలనని దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అందించిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం.